Hi guys, welcome to our YouTube channel Jobs Adda. Please share, subscribe, like for more updates. మనకైతే నోటిఫికేషన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఇన్ గ్రూప్ సి పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇదైతే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్. ఇక్కడైతే మనం చూసుకుంటే కమాండర్ హెడ్ క్వార్టర్స్ బేస్ వర్క్షాప్ గ్రూప్ ఏఎంఈ మీరత్. ఇదైతే మనకి ప్లేస్ ఆఫ్ వర్క్ మీరత్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. పోస్ట్ అయితే ఎలక్ట్రీషియన్, హైలీ స్కిల్డ్. మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీ అయితే 1 ఉంది. ఓపెన్లో ఉంది, యూఆర్లో 1 ఉంది వేకెన్సీ. చాలా తక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇందులో. ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఇంజనీరింగ్ వాళ్ళదేమో ఆగ్రా ఉత్తరప్రదేశ్ ఉంది. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ డిటాచ్మెంట్ బేస్ వర్క్షాప్ గ్రూప్లో అయితే జబల్పూర్ మధ్యప్రదేశ్. మళ్ళీ అగైన్ జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది. కమాండ్మెంట్ అయితే న్యూఢిల్లీ ఉంది. ఇందులో మనకైతే ఫార్మసిస్ట్, లోవర్ డివిజన్ క్లర్క్, ఫైర్మెన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్, వెహికల్ మెకానిక్, ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్, హైలీ స్కిల్డ్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, ట్రేడ్స్మేట్ అనే పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో కొంచెం మంచిగా వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా మనకైతే బీబీకన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే కుక్ అండ్ టిన్ అండ్ కాపర్ స్మిత్ పోస్టులు అయితే ఉన్నాయి. మళ్ళీ జబల్పూర్ మధ్యప్రదేశ్లో లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫైర్మెన్, టెలికామ్ మెకానిక్, టిన్ అండ్ కాపర్, హబ్ హోస్ట్లర్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఫైర్మెన్, ఎలక్ట్రీషియన్, ట్రేడ్స్మేట్ అనేటివి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో లోవర్ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫైర్మెన్, బార్బర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, టిన్ అండ్ కాపర్ స్మిత్, ట్రేడ్స్మేట్ ఉంది. ఆగ్రా ఉత్తరప్రదేశ్ అయితే లోవర్ డివిజన్ క్లర్క్, ఫైర్మెన్, బార్బర్, టెలికామ్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, మోల్డర్ అనే పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మళ్ళీ మీరు ఉత్తరప్రదేశ్లో అయితే మనకి చాలా పోస్టులు ఉన్నాయి. ఎవరైనా అయితే ఉత్తరప్రదేశ్లో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. పూణే మహారాష్ట్రలో ఉంది. ఇంకా బెంగళూరు కర్ణాటక. మనకైతే మన తెలంగాణకి దగ్గరలో అయితే బెంగళూరు కర్ణాటక అనేది ఉంటుంది. చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. అక్కడ గుజరాత్లో ఉంది. ఇంకా పూణే మహారాష్ట్ర. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసిర్రు ఎక్కడెక్కడ అనేది. అన్నీ పూణే, మహారాష్ట్ర, అహ్మదనగర్, ఆగ్రా అన్నీ అదర్ స్టేట్సే ఉన్నాయి. మనకైతే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇచ్చారు. ఫార్మసిస్ట్ అయితేనేమో 10+ ఇంటర్ అయితే కంప్లీట్ ఉండాలి. 2 years డిప్లొమా ఇన్ ఫార్మసీ ఉండాలి. ఎలక్ట్రీషియన్కి అయితేనేమో 10+2 విత్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఆర్ గ్రేడ్. ఇది ఎసెన్షియల్. కానీ డిజైరబుల్ ఏముండాలంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది అయితే మనకు ఉండాలంట. ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ మెకానిక్ అయితే ఎసెన్షియల్ 10+2. డిజైరబుల్ మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. వెహికల్ మెకానిక్ పోస్ట్కి అయితే 10+2. సేమ్ మళ్ళీ దీనికి నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రైనింగ్ ఇన్ ద వొకేషనల్ ట్రేడ్ అనే సర్టిఫికేట్ అయితే ఉండాలి మనకి. ఆర్మమెంట్ మెకానిక్ కూడా సేమ్. డ్రాట్స్మెన్ గ్రేడ్ 2 పోస్టులకు అయితే మనకు 10th class సరిపోతుంది. దాంతోపాటు 3 years ఇన్ డిప్లొమా ఉండాలి. అట్లనే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి దీనికి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అయితే మనకి 10th class పాస్ అయిన వాళ్ళు చాలు. మనకి స్కిల్ టెస్ట్ పెడతారు మనకి సిబిటి టెస్ట్ అయ్యాక. మనమైతే అందులో డిక్టేషన్ వాళ్ళు ఇచ్చిన ప్రకారము ఇంత వాట్ పర్ మినిట్ అని ఉంటుంది. ఆ టెస్ట్లో మనం క్వాలిఫై అవ్వాలి. మెషినిస్ట్ అయితే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి మనకి రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ నుంచి వెళ్ళి. డిజైరబుల్ అయితే ఎన్సివిటి ట్రైనింగ్ అది ఉండాలి. ఫిట్టర్, టిన్, అప్హోల్స్టర్, మౌల్డర్, వెల్డర్, వెహికల్ మెకానిక్ అయితే ఐటీఐ ఉండాలి. ఎన్సివిటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. స్టోర్ కీపర్ అయితే 10th class పాస్ అయితే 12th class ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అంతే.
లోవర్ డివిజన్ క్లర్క్ అయితేనేమో 12th క్లాస్ పాస్ అవ్వాలి. మనకు టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ అని ఉంటుంది. ఇందులో కూడా మనం క్వాలిఫై అవ్వాలి. సివిలియన్ మోటార్ డ్రైవర్ అయితే మనకు 10th క్లాస్ ఉండాలి. మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకి డ్రైవింగ్ హెవీ వెహికల్స్ మీద. మస్ట్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ కేపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ స్టెనోస్ డ్యూటీస్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద టెస్ట్ స్పెసిఫైడ్ అండ్ పారా 7A బిలో అంట. ఇక్కడ డిజైరబుల్ ఏమేమి ఉండాలో అవన్నీ ఇచ్చారు. ఫైర్మెన్ అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. కుక్ అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. మనకి ఇంకా కుకింగ్లో నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ట్రేడ్స్మేన్ అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. బార్బర్ అయితే 10th క్లాస్లో పాస్ అయితే సరిపోతుంది. ఇంకా మనకైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి బార్బర్ ట్రేడ్లో. వాషర్మ్యాన్ అయితే 10th క్లాస్ పాస్ అవ్వాలి. మస్ట్ బి ఏబుల్ టు వాష్ మిలిటరీ యాజ్ సివిలియన్ క్లాస్ త్రోలీ అంట. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అవ్వాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఇంకా మనకి చాలా రకాల వర్క్స్ చెప్తారు. పే స్కేల్ అయితే వచ్చి ఇక్కడ ఇలా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అని ఉంది. 5 years SC ST, OBC 3 years, PWA అయితే 15 years. మనకైతే ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ అనేది ఇచ్చారు. హైట్ వితౌట్ షూస్ అయితే 165 centimeters ఉండాలంట. ఇదైతే వాళ్ళకి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ అడ్రస్కి మనం పోస్ట్ చేయాలి ఒక ఆర్డినరీ పోస్ట్ ద్వారా. దాంట్లో ఒక 5 rupees స్టాంప్ అనేది దొరుకుతుంది. మనం పోస్టల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు. ఆడ 5 rupees స్టాంప్ కొని మనం అక్కడ కొరియర్ చేయాలి వాళ్ళకి. వాళ్ళైతే మనకి మన మన డిగ్రీ మార్క్స్ ఆరు ఇంటర్ ఆరు 10th మార్క్స్ యూస్ అయితే మనల్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అనేది ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. మనకైతే ఎగ్జామినేషన్ ఉంటుంది. OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఫర్ 150 marks. మనకైతే 0.25 marks నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, ట్రేడ్ స్పెసిఫిక్ ఉన్నాయి. అన్నీ 25 ట్రేడ్ స్పెసిఫిక్ నుంచి అయితే 50 questions, టోటల్ 150 ఉంటుంది. 150 marksకి ఉంటుంది. ఫర్ ఇక్కడ ఈ పోస్టులు ఉన్నాయి కదా, ఇంజన్ డ్రైవర్, ఫైర్మ్యాన్, డ్రాఫ్ట్స్మెన్, ఈ పోస్టులకు అయితే ఈ సబ్జెక్ట్స్. మళ్ళీ స్టోర్ కీపర్, లోవర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వాళ్ళకైతే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఇది కూడా టోటల్ 150 మార్క్స్కి ఉంటుంది. మళ్ళీ ఇంకా కుక్, బార్బర్, వాషర్మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్కి అయితేనేమో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ టోటల్ 150 ఉంటుంది మార్క్స్కి ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అయిపోయాక మనకైతే స్కిల్ టెస్ట్ చేస్తారు. ఫిజికల్ టెస్ట్లు అనేటివి ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ అలవెన్స్ అయితే లేదంట. డియర్నెస్ అలవెన్సెస్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడైతే మనకి ఇచ్చారు మనం ఏమేం తీసుకెళ్ళాలి, ఏమేం వాళ్ళకి పోస్ట్ చేయాలి అనేటిది ఫార్మాట్స్ అయితే ఇచ్చారు. ఇది ఫిల్ చేసి వాళ్ళకైతే మనము పోస్ట్ ద్వారా పంపివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.